బాబాయ్, ఏంటి చాలా బిజీగా కనిపిస్తున్నావు ఈ మధ్య? బిజీ అంటే నువ్వే బిజీ అనుకున్నావా? మరి దేశంలో ఉన్న వార్తలన్నీ మోసుకొచ్చి వినిపిస్తా ఉంటావు కదా. అదన్నిటితోనే నాకు ఈ మధ్య మా సీనియర్ సిటిజన్ గ్రూపులు కొన్ని ఉన్నాయిలే, దాంట్లో కవితల పోటీలు మా ముసలాళ్ళకు పెట్టారు. పెడితే మా అనుభవంతో ఏ విధంగా ఉండాలి అనేది ఒక రాశాములే. అది ఆలోచనలో ఉన్నాను, ఆ బిజీ ఉన్నా. ఈ రోజు ఏమన్నా రాసావా? రాశాను. ఎందుకంటే దాంపత్య జీవితం అనేది చాలా పవిత్రమైంది. చాలా అన్యోన్యంగా ఉంటే అంతకు మించిన ఆస్తుపాస్తులు దేనికి అబ్బాయి? అది దాని గురించే ఒక ప్రేయసి అంటే ఒక భార్య సద్గుణవంతురాలు ఒక భార్యగా దొరకడం భర్తకు మరి ఎన్నో జన్మల సుకృతం. అదే విధంగా అంత మంచి భర్త దొరకడం కూడా ఆ భార్యకు అంతే, అంటే పూర్వజన్మ సుకృతం అన్నమాట. పూర్వజన్మ సుకృతమే, అందులో ఏం లేదు. అయితే ఈ కవితలో జస్ట్ 2 లైన్స్ చెప్తాను అబ్బాయి. చెప్పు చూద్దాం. ఇప్పుడు ఆమెకు మది నిండా హృదయం నిండా నిండిపోయినటువంటి భర్త గురించి ఏ విధంగా కలలు కంటుందంటే అబ్బాయి, అంటే గుండెల నిండా బాగా నీ మది లోగిలిలో కొలువుందున నీ ఆరాధనలో సేద తీరేను, నీ పదముల నా ఎదలో నాటుకోనా, నీ పాదముల సేవలో వాలిపోనా. ఈ విధంగా సాగిందబ్బాయి. బాబాయ్, నువ్వేమో ఏదో చెప్తున్నావు, మరి వాస్తవం చూస్తే సమాజంలో జరుగుతుంది వేరే రకం ఉంది బాబాయ్. వేరే రకమా? నిన్ననే నాకు తెలిసిన ఒక మిత్రుడు కలిశాడు. కనీసం అంటే ఒక దాదాపు 2 గంటల పాటు ఆయన బాధ చెప్తుంటే నిజంగా నాకే చాలా జాలేసింది. అంటే భార్యతోనా లేకపోతే పిల్లలతోనా? భార్యతోనా? భార్య అతన్ని ఏ విధంగా రాచి రంపాన పెడుతుంది అసలు. ఆయన ఇక నీకు చెప్పాలంటే మొత్తం స్టోరీ, ఆయన మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నీకు స్టోరీ చెప్పాను నేను. ఏమైంది అబ్బాయి వాస్తవం ఏంటో జరిగింది? నువ్వు చెప్పిన కవితలో ఆమె భర్తకు దాసోహం అన్నట్టుగా నువ్వు చెప్తున్నావు. అసలు భర్తే సర్వస్వం. అవును. ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాను అన్నట్టు, పడి ఉంటాం అని కాదు, కానీ ఆమెకంతా స్వర్గం అంతా ఆయన కాళ్ళ దగ్గర ఉందన్నట్టు నువ్వు కవిత రాసినట్టు నాకు అర్థమైంది. కరెక్టేనా? అంతే కదా. మరి ఇక్కడ వాస్తవం చూస్తే చాలా విభిన్నంగా ఉంది బాబాయ్. అంటే నా కవితకి భిన్నంగా ఉందా? పూర్తి భిన్నంగా. అంటే నువ్వు రాసిన కవిత నేను తప్పనను, కానీ సమాజంలో జరుగుతున్న వాస్తవ విషయాలు దానికి భిన్నంగా ఉన్నాయంటున్నా నేను. అంటే భర్త ఇటువంటి దుర్మార్గుడు చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే నాకు బాగా తెలుసు. అతను చాలా మెత్తటి మనిషి. అసలు ఆవేశం అనేది తెలియదు ఆయనకు, కోపానికి రాడు. ఎదుటి వ్యక్తి ఒక మాట అన్నా సర్దుకొని పోతాడే తప్పితే మళ్ళా తిరిగి ఒక మాట కూడా అన్నాడు. ఎందుకంటే అతని గురించి నాకు బాగా తెలుసు. అటువంటి వ్యక్తిని కూడా ఇక ఆమె ఎలా అంటే పూచిక పుల్ల కంటే హీనంగా తీసేస్తుంది. ఎందుకని? ఎక్కడ తేడా వచ్చిందో అదే నాకు అర్థం కావట్లేదు. భర్త అంటే సర్వస్వము కదా, జీవితాంతం 7 అడుగుల బంధము అంటే అవును, జీవితాంతము అనుభవించాల్సినటువంటి అది ఒక లైఫ్ కదా. అవును. కానీ బాబాయ్, అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే నిజంగా ఏదన్నా ఇతను తాగి కొట్టే వ్యక్తి కాదు, రోజు తాగి ఇంటికి వస్తాడా? లేదు. న్యూసెన్స్ చేసే వ్యక్తి అంతకంటే కాదు. మరి అటువంటి వ్యక్తి ఆ అమ్మాయి ఎందుకు సర్దుకోలేకపోతుంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఇంకొక విషయం చెప్పాలని నువ్వు ఆశ్చర్యపోతావు. అతనికి దాదాపు పెళ్ళయి 14-15 సంవత్సరాలు అవుతుంది బాబాయ్. ఏంటి? 15 ఏళ్ళు అవుతుంది పెళ్ళయి.
15 ఏళ్ల పెళ్లి జీవితంలో వాళ్ళకు ఇంకా అన్యోన్యత ఏర్పడలేదా? ఎలా ఏర్పడింది? ఈ 15 ఏళ్ల జీవితంలో వాళ్ళిద్దరు కలిసి ఉన్నది 1 సంవత్సరం కూడా లేదు. అంటే ఇప్పుడు కలిసి లేరా? లేరు. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరం, 6 ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఈ 15 ఏళ్లలో కేవలం 1 సంవత్సరం మాత్రమే కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఎవరికి వారేమన్నా తీరే. ఊరి మీ దుంపదేగా. నీలాంటి పెద్దలు ఏం చేశారు? కూర్చోబెట్టారు, మాట్లాడారు, ఇద్దరికి నచ్చ చెప్పారు, సరే అని చెప్పేసి 1-2 సార్లు వెళ్ళి తీసుకొచ్చేవాడు. ఇక్కడ నేను బాగా స్టడీ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఆ అమ్మాయి ఎందుకో ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. సార్ నీలాంటి పెద్దవాళ్ళు అడిగారు, ఏంటమ్మా నీకు ఇబ్బంది ఏంటి? ఆ అబ్బాయి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు. ఏమైనా తిడుతున్నాడా? లేదు. తాగి వచ్చి ఏమైనా గొడవ చేస్తున్నాడా? లేదని ఆయనకు చెడు అలవాట్లు లేవు. మరి ఆమె చెప్తుంది ఏ చెడు అలవాట్లు లేవు, ఏ వ్యసనాలకు బానిస కాదు అని ఇన్ని అర్థం చేసుకున్నటువంటి భర్త గురించి అర్థం చేసుకున్నటువంటి ఆమె మరి ఆ ప్రపంచాలు ఎందుకు వస్తున్నాయి, ఆ అన్యోన్యత ఎందుకు వాళ్ళ డెవలప్ అవ్వట్లేదు అనేది ఇక్కడ అగోచరంగా ఉంది. ఆ అమ్మాయి ఎందుకు అడ్జస్ట్ కాలేకపోతుంది ఏంటి అంటే, చిన్న చిన్న విషయాలు, ఎలా కూరల్లో నూనె ఎక్కువ వేద్దంటాడు. నూనె మంచిది కాదు కదా, ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి ఇతనేమో కూర నూనె ఎక్కువ వాకు, అది ఆరోగ్యానికి మంచిది కాదంటే నువ్వు ఉత్త పిసినారివి, నేను ఇట్లనే చేస్తా. ఇది సమస్య బాబాయ్. ఇది సమస్య. ఇప్పుడు కాపురాలు విడిపోయేంతగా సమస్య ఎందుకు అవుతుంది? కాదు కదా. మరలా ఉంటారు ఇద్దరే భార్య భర్తలు. అన్నం వండితే ఇద్దరికి సరిపోని ఉండు, మళ్ళా మిగిలితే సద్దన్నం అనవసరంగా తినడం ఎందుకు? పొద్దున్నే వేడి వేడి అన్నం తినొచ్చని ఇతనంటే నువ్వు ఉత్త పిసినారివి, సద్దన్నం తినాలి, సద్దన్నం నువ్వు ఎందుకు మిగలొద్దంటావు, అన్నం మిగలొద్దంటావు, ఇటువంటి వాళ్ళతో నేను కాపురం చేయలేను అంటే, చిన్న చిన్న విషయాలకే కాపురాలని కూల్చుకునే వాళ్ళు కూడా ఉన్నారా అని అనిపించేది నాకు గతంలో వింటే. అంటే అబ్బాయి నాకు ఇక్కడ చిన్న సందేహం వస్తుంది. చెప్పు బాబాయ్. ఆ భార్య అని ఆ అమ్మాయిది మంచి లగ్జరీ ఫ్యామిలీ? లేదు బాబాయ్. ఎక్కడ లగ్జరీ? ఏమీ లేదు వాళ్ళకి అసలు. ఉండడానికి ఇల్లు మాత్రమే ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఏదో అట్లా గడుస్తుంది అంతే. తండ్రి లేడు, తల్లి ఉంది. ఏదో ఒక 10,000 15,000 అద్దెలేదో వస్తాయి. సొంత ఇల్లు ఉంది. అంటే తండ్రి చనిపోయాడు. అంటే చిన్నతనంలో ఉన్నప్పుడు చనిపోయాడు. ఈ అమ్మాయి కొంచెం 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చనిపోయాడు. ఏదో కొంచెం వ్యవసాయం చేసేదంట. ఇప్పుడైతే లేడు, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు ఉత్త పనికి వాడినాడు. అంటే వాడికి పని పాట లేదు. అమ్మ అన్నం పెడితే తిని తిరుగుతాడు. వాడికి పెళ్లి చేశారా? పెళ్లి కాలేదు. అది ఆదాయం అనేది ఏం పెళ్లి చేస్తారు? వాడికి ఇప్పుడు పని పాట ఉంటే కదా ఎవరు అమ్మాయిని ఇచ్చేది. అది పరిస్థితి. అటువంటి వాళ్ళు, ఇతను గవర్నమెంట్ ఉద్యోగి, నాకు తెలిసిన అతను. ఏది ఈ భార్యాభర్తల గొడవల్లో భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఉద్యోగి. ఎంత లేదన్నా దాదాపు ఇప్పుడు ₹1,00,000 పైన వస్తుంది జీతం. హ్యాపీగా లైఫ్ ను అనుభవించాలి కానీ మరి ఏం తెగులు పుట్టింది అమ్మాయి? నేను అనుకుంటా పెళ్ళైన టైంలోనే కనీసం అంటే 50,000 ఉండి ఉంటది ఆ అబ్బాయికి జీతం. సొంత ఇల్లుంది హైదరాబాద్ లో, అదే సొంత అపార్ట్మెంట్ ఉంది, సొంత ఇల్లుంది, ₹1,00,000 జీతము, హ్యాపీగా. పిల్లలు కాలేదు. ఉంటే కదా పిల్లలు అవ్వడానికి. మొదట్లో అంటే 1 సంవత్సరం ఉన్నారు. సంవత్సరంలో ముందు 6 నెలల్లో, ఒక 6 నెలల తర్వాత కొంచెం ప్రెగ్నెన్సీ రావటం, అబార్షన్ అవ్వడం జరిగిందంట. చేయించుకున్నారా? లేదు, ఆటోమేటిక్ అదే ఇదైంది. ఓకే, అబార్షన్ జరిగింది. వాళ్ళ అజాగ్రత్త వల్లనో ఏమో మరి, వాళ్ళ దురదృష్టవశాత్తు ఆ అబార్షన్ అయింది. కాకుండా ఉంటే వాళ్ళ కాపురంలో మంచి అన్యోన్యత పెరిగేదేమో. అయితే ఇక్కడ ఒక విషయం, ఆ అబ్బాయి ఇంకా అమ్మాయిని, ఆ అమ్మాయి కావాలంటాడు. ఆ అమ్మాయి నువ్వు వద్దంటది అబ్బాయిని. అంటే మానసికంగా అమ్మాయి ఓకేనా? చాలా ఓకే. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేసింది, ప్రైవేట్ చోట ఇంతకు ముందు పని కూడా చేసేది. అబ్బాయి నువ్వు గ్రాడ్యుయేషన్, పీజీలు ఇవన్నీ అనొద్దు.
గ్రాడ్యుయేషన్లు పీజీలు స్టేట్ ఫస్ట్ లో అయినా గానీ వాళ్ళ మెంటల్ ఎబిలిటీ సరిగా లేకపోతే ఇలాంటి ఆలోచనలు విభేదాలు జరుగుతూ ఉంటాయి. మానసిక స్థితి చాలా బాగుంది అమ్మాయిది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ చెడగొడుతుందేమో అనిపిస్తుంది. ఎంతసేపు తల్లి మాట వింటది అమ్మాయి. ఎలా తల్లి ఏం చెప్పేది, ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ ఫోన్ వచ్చిన తర్వాత బాగా ఇదైపోయింది కదా. ఇక్కడ నాకు చిన్న అనుమానం వస్తుంది బాబాయ్. చెప్పు బాబాయ్. తల్లి జడగొడుతుంది తల్లి అని అంటే తల్లిని కాదని చేసుకున్న పెళ్లి అయితే కాదు. అటువంటిది ఏమీ లేదు. పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళే. పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళే, దగ్గరుండి పెళ్లి చేసింది తల్లే. మరి అలాంటప్పుడు కూతురు కాపురం బాగుపడాలి, ఏనా చిన్న పొరపచ్చాలు వచ్చినా గాని ముందుకు సాగిపోవాలమ్మా, సర్దుకుపోవాలి అని ఒక పెద్ద మనసుతో ఒక తల్లిగా చెప్పాలి గాని ఇటువంటి ఎవరైనా కానీ ఏం చేస్తారు, సర్దుకుపోమని చెప్తారు. ఏదన్నా నిజంగా ఇబ్బందులు ఉన్నా సర్దుకుపోమని చెప్తారు, కూతురు కాపురం నిలబెట్టాలని చూస్తారు. కానీ అంతే. ఈ తల్లి మాత్రం అలా లేదు బాబాయ్. అయ్యయ్యో, అవసరం లేదు. మా అబ్బాయి నువ్వు అక్కడ ఉండలేవు, నువ్వు వచ్చేసాయి. అర్థం కావట్లేదు అబ్బాయి. అదే నాకు అర్థం కాదు. అదే ఇప్పుడు తల్లి గారి ఫ్యామిలీ లగ్జరీ కాదు, లేడు, డబ్బున్న వాళ్ళు కాదు, వ్యాపారాలు లేవు, మరి పొలాలు లేవు. మరి ఈ పెళ్ళైన కూతుర్ని కాపురం విడిపోమన్న సూచనగా ఇంటికి తెచ్చిపెట్టుకోవడం ఏంటి, దానికి ప్రోత్సహించడం ఏంటి ఒక తల్లిగా? నాకేమనిపిస్తుంది అంటే బాబాయ్, అందులో ఏదో లిటికేషన్ ఉంది అబ్బాయి. నాకు కొంచెం అదేదో లిటికేషన్ ఉంది అక్కడ తల్లి కూతుర్ల మధ్యలో. మరి నీకేమైనా తెలిస్తే చెప్పు. నాకు తెలియడానికి అక్కడ ఏమీ లేదు. సరే, ఆ అమ్మాయికి ఏదన్నా వేరే వాళ్ళతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీస్తే ఈ అబ్బాయి ఎక్కడ కూడా అటువంటి అవకాశాలు ఏమి కనబట్టలేదండి అంటున్నాడు. మంచి మనసు కలిగిన వాడు కదా. నిజంగా చెప్తున్నా కదా, చాలా మంచి. ఏమంటాడంటే, ఆ అమ్మాయి ఇప్పుడు వస్తే నేను ఏలుకుంటాను, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నా కూడా ఆ అమ్మాయి అడగకపోయినా కూడా నేను ఇబ్బంది పడిద్దని చెప్పేసి ప్రతి నెల డబ్బులు పంపించేవాడిని. ఇప్పటికి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్య ఆపేశాడు. ఓకే. ఎందుకంటే ఆ దగ్గర పంపించిన రిసీట్స్ అన్ని ఉన్నాయి. నేను ఆ అమ్మాయి ఇబ్బంది పడొద్దు అనేది నా ఉద్దేశం. అదేంతయ్యా అంటే, ఎందుకు ఆ అమ్మాయి మీద నాకు అంత ప్రేమ అని అంటాడు. కానీ ఆ అమ్మాయికి అసలు ఎక్కడ ఏ కోసైనా ప్రేమ లేదు, దోమ లేదు. ఇది ఎలా ఉందంటే రివర్స్ ఉంది బాబాయ్. నేను రాసిన కవితకి రివర్స్ ఉంది. అంటే నిజంగా కూడా సమాజంలో కూడా ఇది రివర్స్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే సహజంగా అమ్మాయి సదుపాయ తత్వం ఉంటుంది, అబ్బాయి కోపిష్టిగా ఉండటము, తాగటము, తొందరలాడటము, నువ్వంటే నాకు ఇష్టం లేదంటాము, నీకేమి ఇవ్వనంటాము, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అలా కాదే. ఆ అమ్మాయి చీ అన్నా చా అన్నా నువ్వు వద్దు పొమ్మన్నా కూడా నువ్వే కావాలి అంటున్నాడు. మళ్ళా ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నా కూడా ఎక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆ అమ్మాయి అడగక ముందే డబ్బులు పంపిస్తుంటాడు. ఇది మరి నిజంగా ప్రేమ అనుకోవాలన్నా లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు. నిజంగా ప్రేమ అనటానికి లేదు, అంటానికి అసలు ఆస్కారమే లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం పెళ్ళైనటువంటి భార్య తల్లిగారింటి దగ్గర ఉంటే, తండ్రి లేని అమ్మాయి నా భార్య అనుకుని ఇప్పటికీ నెలలా పంపిస్తూ ఉన్నాడు అని అంటే ఆ భర్తలో ఉండేటువంటి ప్రేమానురాగం ఎంత ఇంత అంత అని చెప్పలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది కదా. 2018లో పోయింది బాబాయ్ ఇక ఆమె. ఆ తర్వాత ఇంతవరకు ఇటువైపు చూడలేదు, ఇతని వైపు చూడలా. అంటే దాదాపు ఇప్పుడు చూడు, మనకు 6 years కంప్లీట్ అయింది, 7th year. అనుకోకుండా ఈ మధ్య అతనికి బైపాస్ సర్జరీ అయింది బాబాయ్, హార్ట్ సర్జరీ. అయ్యో, భర్తకు ఏది గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎస్. అతనికి సర్జరీ అయిందని చెప్పేసి ఫోన్ చేస్తే కూడా నీ చావు నువ్వు చావు, నీ దగ్గరికి నేను రాను, నాకు అసలు నువ్వు చెప్పొద్దు, నాకు ఫోన్ చేయొద్దు అంటది అమ్మాయి. అంటే ఇతను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుందా? రెస్పాండ్ అవుద్ది. ఓకే. ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అయింది. తర్వాత తల్లి మాట్లాడి, అబ్బాయి నువ్వు మా అమ్మాయికి ఫోన్ చేయొద్దు, నువ్వు మా అమ్మాయికి ఫోన్ చేయొద్దు. అది తల్లి దయ్యం? దయ్యం అని కాదు, ఇంకే పదం అన్న వాడు వాడచ్చు. మా అమ్మాయికి నువ్వు ఫోన్ చేయొద్దు,
మా అమ్మాయి నీ దగ్గరికి రాదు, నీకు మాకు సంబంధం లేదు అని ఇంకా ఏమంటుందంట వాళ్ళ వీళ్ళతో. వాడుతో రోగిష్టాడు, అంటే హార్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ అయితేనే వాడు రోగిష్టాడు అంట. నిజంగా అతను ఆరోగ్యవంతుడు, ఎటువంటి ఇబ్బందులు లేవు అతనికి. ఈ రోజుల్లో సహజమే కదా ఇవన్నీ, స్టంట్లు వేయటాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. అవును. అతన్ని ఆ అమ్మాయి తల్లి వాడుత రోగిష్ట కదవా, వాడి దగ్గర మా అమ్మాయిని పంపించాను నేను అని చెప్పేసి ఆ అమ్మాయి. ఇప్పుడు పెళ్ళైన కొత్తలోనే ఆయిల్ ఎక్కువ వద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆక్షేపణ చేసినటువంటి భర్త మరి ఎట్లా ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగి ఓపెన్ సర్జరీ దాకా వచ్చిందంటే ఇది అది కొలెస్ట్రాల్ తో అయి ఉండదు, టెన్షన్స్. కరెక్ట్. ఇప్పుడు పెళ్లి అవ్వగానే కొంతకాలం కాపురం చేసి, కొంతకాలం ఏంటి కరెక్ట్ గా 1 సంవత్సరం కూడా కాలేదు, 11 నెలలు ఇంత ఉన్నారంట కలిసి, అంతే. మరి 2018లో విడిపోయింది అని అన్నాం. విడిపోవడం అంటే అసలు అప్పటి నుంచి పూర్తిగా రావడం పోవడం లేదు. అప్పుడు మధ్యలో అంతకుముందు అప్పుడు ఏం చేసేవాడంటే ఆ అబ్బాయి వచ్చి వెళ్ళేవాడు అమ్మాయి దగ్గరికి ఎప్పుడన్నా మధ్యలో. ఓకే. రావడం అంటే ఏంటి, ఊరికే రావడం ఇట్లా పోవడం తప్పితే వాళ్ళ మధ్య ఎటువంటి సంబంధం లేదు. చూపులు కలిసిన శుభవేళ అనుకోవాలి, అంతే. అంతేగాని ఏదో వస్తాడు ఆమె మీద ఉన్న ప్రేమతో వచ్చి ఆమె కావాల్సిన డబ్బులు ఇచ్చి చూసుకొని వెళ్ళిపోతాడు తప్పితే వాళ్ళు భార్య భర్తలుగా కలిసి ఉన్న సందర్భమే లేదు. నరకాన్ని అనుభవిస్తున్నాడు కదా ప్రతిరోజు, వన్ సైడ్ ప్రేమతో ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తున్నాడు. అంటే సమాజంలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. ఎందుకంటే జెంట్స్ ఇబ్బంది పెట్టడం చూసాం మనం, ఇది సమాజంలో ఎక్కువ మంది అదే కదా, అమ్మాయిలు చదువుకుపోతున్నా కూడా ఇది చేస్తున్నారు అలా చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా రివర్స్ ఉంది బాబా. మరి ఎందుకు అతను రియలైజ్ అవ్వాలి బాబాయ్? ఇప్పుడు 15 నెలల కిందట పెళ్ళయి 15 నెలలు కాపురం చేసి ఆ తర్వాత విడిపోయి విడిగా ఉంటున్న ఆ భార్యాభర్తలు అది ఒక జీవితం కాదు కదా. మరి విడిపోయి విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకోవచ్చు కదా. చివరికి నేను అదే సలహా ఇచ్చాను బాబాయ్. ఏమంటాడు? ఆ సలహాతోనే ఇద్దరు కలిసి ఇక డైవర్స్, అంటే ఇద్దరు కలిశారు అనే కంటే కూడా ఆ అమ్మాయి నాకు విడాకులు ఇస్తావా లేదని చెప్పేసి కూర్చుంది. ఆ అమ్మాయే నాకు విడాకులు ఇచ్చేసాయి. మరి అదేదో ముందు నుంచి అడిగింటే పోయేది కదా. 15 నెలలు 20 నెలల కాపురం తర్వాత అప్పుడే ఆ ఏడు ఉంటే మరి విడాకులు వచ్చి ఆమె పెళ్లి చేసుకుంటుందా ఏట్లో పడుతుందా అది వేరే విషయం. ఈ సుమనస్కుడైనటువంటి ఈ వ్యక్తికి లైఫ్ పాడైంది కదా. లైఫ్ పాడవటం ఏంటి, కేవలం ఈ అమ్మాయి ఇప్పటికి విచిత్రం ఏంటంటే ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయి వస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను అంటున్నాడు, ఆ అమ్మాయితో కాపురం చేస్తా అంటున్నాడు. వచ్చే అవకాశమే లేదు కదా. అయినా కూడా ఇప్పటికి పిచ్చి అనమాట. మరి ఆ పిచ్చి ఏంటో అర్థం కాదు. అది ఏం చెప్పాలి ఇది అంటే ముందు పెద్దలు అరేంజ్ చేసిందా లవ్ అఫైర్స్ లో పెళ్లి కాదు కాదు పెద్దలు కుదిరించిన వివాహమే ఇది. మరి అంత లవ్ ఏంటి, ఇంత బీభత్సం చేసిన సంసారాన్ని ఎందుకు ఆ అమ్మాయి మీద అతనికి ఇంకా ప్రేమ చావలేదు బాబాయ్. తప్పు తప్పు ఇద్దరిది తప్పు ఉంది. తన తప్పు ఆ అమ్మాయిది. ఇంత జరుగుతూ ఉన్నా గానీ ఓర్చుకోవడం, దేనికైనా సహనానికైనా గానీ కొంత సమయం ఉంటుంది, ఒక హద్దు అనేది ఉంటుంది. హద్దు ఉంటది. హద్దు మీరి ఏది చేసినా గానీ దానికి సర్దుకునే హాయిగా జీవించే అధికారము అవకాశము కోల్పోతాం. కాబట్టి ఈ అబ్బాయికి మళ్ళీ ఈ రోజే వెళ్ళి చెప్పు, అబ్బాయి అర్జెంట్ గా విడాకుల్ని స్పీడప్ చేసేసి అందులో మ్యూచువల్ అంటున్నావు కదా, మ్యూచువల్ అంటే జడ్జీలు సునాయాసంగా ఒక 6 నెలల క్రితమే ఈ ఇద్దరు కలిసి విడాకులకు అప్లికేషన్ పెట్టడం జరిగింది. 6 నెలలు దాటగానే ఇచ్చేస్తారు. బహుశా ఇంకొక 1 month లో విడాకులు ఏమన్నా రావచ్చు వస్తే. అయితే చూడు ఇంకొక విచిత్రం బాబాయ్, ఆ అమ్మాయి ఎంతగా ఏది ఈ విడాకులకు తొందరపడుతుంది అంటే గవర్నమెంట్ ఉద్యోగి కదా, సహజంగా విడాకులు తీసుకుంటే ఏం చేస్తారు, భరణం అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ అమ్మాయి నాకు భరణం కూడా వద్దు, కేవలం విడాకులు ఇస్తే చాలు అని చెప్పేసి అంటుంది బాబాయ్. రాసిచ్చింది మ్యూచువల్ విడాకుల పత్రంలో కూడా, నేను అతని దగ్గర నుండి ఎటువంటి భరణం కోరను అని స్పష్టంగా రాసిచ్చింది. చాలా చిత్రంగా ఉంది.
చాలా చిత్రంగా ఉంది. ఇటువంటి కేసెస్ అనేవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయేమో అనిపిస్తుంది. అసలు నాకు ఇదే ఫస్ట్ కేసు అనిపిస్తుంది. మరణం వద్దనే వాళ్ళు ఎవరు ఉంటారు బాబా? ఎవ్వరు ఉండరు. ఎందుకంటే పెళ్లి పీటల మీద తాళి కట్టిన తర్వాత ఏదో మనస్పర్ధలు పెద్దల వల్లనో కార్యక్రమాల లోపాల వల్లనో జస్ట్ విడిపోతారు. విడిపోయి ఇంకా కలవరు. భరణాన్ని డిమాండ్ చేసేటువంటి కాపురాలు సంసారాలు ఎన్నో ఉన్నాయి. 99% భరణం కోరుకుంటారు బాబాయ్. ఆ అమ్మాయి నాకు భరణం అవసరం లేదు, నేను ఎటువంటి భరణాన్ని కోరనని చెప్పి స్పష్టంగా రాసి ఇచ్చేసింది. కేవలం డైవర్స్ ఉంటే చాలు. ఇది మెంటల్ ఎబిలిటీ లోపం ఉందా అంటే అది లేదు అంటాం. లేదు. తల్లిదండ్రులు ఉన్నారా అంటే తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది. అవును. ఆస్తిపరులు అంటే ఆస్తిపరులు కాదు. ఇటన్నిటి బ్యాక్ సైడ్ అంటే వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారా? ఒక తమ్ముడు ఉన్నాడు. ఒక తమ్ముడు వాడి పని పాట లేదు, తిండి తిరుగుతూ ఉంటాడు, ఏదో పెట్టిన ఒక ముద్దనందని అంతే. అంటే సంపాదన ఏమి ఏమీ లేదు. మరి ఎట్లా వాళ్ళకి ఎట్లా గడుస్తుంది? అదే ఒక 15,000 అద్దెలు ఏదో వస్తాయంట. 15,000 అద్దెల మీద ముగ్గురు సొంత ఇల్లు ఉంది, దాని మీద బతుకుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. ఇన్ని లోపాలు, ఇన్ని కష్ట నష్టాలను కళ్ళ ముందు పెట్టుకొని ఒక కూతురు భవిష్యత్తును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇది ఆనందం, అది తిక్క ఆనందం అంటారు. నేనైతే అంతే అంటాను, తిక్కతో కూడిన ఆనందమే. కానీ పైగా ఆ అబ్బాయి ఎంత సఫర్ అవుతున్నాడు పాపం. అరే ఇప్పుడు అతనికి హార్ట్ ఆపరేషన్ అయ్యి అతని దగ్గర ఎవరు లేరు బాబాయ్. ఒక్కడే ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే నిజంగా నువ్వు చెప్తుంటే నాకు చాలా బాధేస్తుంది అబ్బాయి. అయితే ఈ మధ్య అతను ఇంకో రకం కూడా బాధపడుతున్నాడు. ఆ అబ్బాయికి తల్లి ఉంది, ఆ అబ్బాయికి కూడా తండ్రి లేడు. ఓకే. ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అబ్బాయి తల్లి రావడానికి ఏంటంటే వాళ్ళ నాన్న ఉన్నాడు, దాదాపు 90 ఏళ్ల వయసు ఉన్నాను. అంటే ఉన్నారు ఇప్పుడు నాన్న కూడా ఉన్నాడు. ఈ అబ్బాయికి నాన్న కాదు, వాళ్ళ తాతయ్య ఉన్నాడు, తండ్రి లేడు. ఓ అయితే 90 ఏళ్ల వయసు కాబట్టి ఆయన చూసుకోవడం కోసం వీళ్ళమ్మ ఆయన దగ్గరే ఉంటుంది. ఓకే. వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, ఆమె చూసుకోవాలి. ఇక్కడేమో ఇది ఆపరేషన్ అయి ఉంది, ఇక్కడ అవసరం అక్కడ అవసరమే. కానీ ఆ 90 ఏళ్ల వయసు ఉన్నాయని ఎవరు చూస్తారు? చూసేవాళ్ళు లేక ఈ అబ్బాయి తల్లి అక్కడే ఉంటది. ఈ అబ్బాయి ఇక్కడ ఒక్కడే ఆపరేషన్ అయ్యి దిక్కు దివాణం లేక తిండికి ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే అంత ఇబ్బంది పడుతున్నాడు. చూడబ్బాయి బాబాయ్, ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ అబ్బాయి చాలా సున్నిత మనసుకున్న మాది కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి అలా చేసిందని చెప్పేసి ఉద్యోగానికి విఆర్ఎస్ తీసుకుంటా అంటున్నాడు. విఆర్ఎస్ తీసుకుంటే విడాకులు క్యాన్సిల్ అయ్యి కాపురాలు చేస్తారా అని కాదు. ఇక ఈ ఉద్యోగం చేసి ఏం చేయాలి, ఎవరి కోసం చేయాలి ఈ ఉద్యోగం? కట్టుకున్న భార్య దగ్గరికి రావట్లేదు, ఇక నాకు ఒక్కడిని ఎలాగో అనిపిస్తుంది. కాబట్టి విఆర్ఎస్ తీసేసుకుని ఎక్కడో పోయి ఏ సన్యాసుల్లోనో లేకపోతే ఏ ఆశ్రమాల్లో ఉండిపోతాను. నిజంగా ఆ అబ్బాయి పరిస్థితి ఉంటే చాలా అంటే చాలా బాధేస్తుంది బాబాయ్. చాలా బాధాకరంగా అబ్బాయి చెప్పేది. ఇప్పుడు విఆర్ఎస్ తీసుకోవటం అంటే ఒకసారి ఆలోచించు, అతనికి మనసుకు ఎంత గాయమైతే ఆ నిర్ణయం తీసుకుంటాడు. నేను ఎంతో నచ్చ చెప్పా, త్వరపడి ఆ నిర్ణయం తీసుకోవద్దును. ఎందుకంటే ఇటువంటి జరుగుతుంటాయి. మనం మామూలు మనుషులు, మిడిల్ క్లాస్ వాళ్ళం, పెద్ద పెద్ద కోటీశ్వర్లు, ప్రభుత్వాధినేతలు, ఎంతో అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఈ విడాకులు అనేవి జరుగుతూనే ఉంటాయి. అవి సహజంగా జరిగేటి వాళ్లకు మన సామాన్యులకు పోల్చుకోవడం అనేది ఇక్కడ తప్పు అవుతుంది. కానీ అందున ఈ అబ్బాయి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా సున్నితమైన మనసు అవటం వల్లేమో అసలు అంగీకరించలేకపోతున్నాడు. ఈ డైవర్స్ అనే పదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అందు గురించే విఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటా అంటుంటే బాబాయ్, నీకు బాగా నువ్వంటే ఇష్టపడే వ్యక్తే కదా. చాలా, నేను ఏది చెప్పినా ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు రాత్రి వెళ్తే ఎన్ని విషయాలు చెప్పాడు. అవును. మరి మధ్యలో కలవలేదా? నువ్వు మధ్యలో ఇబ్బందులు ఉన్నాయని చెప్తే నేను నచ్చ చెప్పేవాడిని బాబాయ్.
అది కాదబ్బా, నువ్వు ఇప్పుడు ప్రజాసేవలో మునిగి తేలుతున్నావు. ఇంత మునిగి తేలుతున్నది కష్టాల్లో, మానసిక ఒత్తిడిలో అంత బాధపడుతున్నటువంటి ఒక ఫ్రెండ్ ని, ఒక మిత్రుణ్ణి సేవ్ చేయలేకపోయావు. బాబాయ్ నేను సేవ్ చేయలేకపోవడం కాదు, ఎన్నో ప్రయత్నాలు చేశా, కానీ ఆ అమ్మాయి నుండి స్పందన లేదు కదా. ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడాల్సింది. మాట్లాడాలంటుంది. అవసరమైనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలంటుంది. ఆయన నాకు అవసరమైనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? ఇది లేకపోతే ఎన్నో చేస్తున్నా, నేను ఎన్నో పరిష్కారాలు చేస్తున్నా. నేను చేస్తున్న వాటి మీద దీనికి అసలు ఏమీ లెక్కలో లేదు. అవును, కానీ వందల్లో చేసి ఉంటావు. అదే వందల పరిష్కారం చేసినటువంటి నీ చేతుల్లో నుంచి కూడా దాటిపోయి నీ ఫ్రెండ్ కాపురం ఈ విధంగా ఉందంటే నిజంగా బాబాయ్ ఒక పని చేయాలి. చెప్పబాయ్, నేను చెప్పానని మీ ఫ్రెండ్ తో ఈ రోజు ఇప్పుడే వెళ్ళి విఆర్ఎస్ తీసుకోవడం సరైన పద్ధతి కాదు, సరైన నిర్ణయం కాదు, నీకు ఏది మించిపోలేదు, నిన్ను వద్దనుకున్నటువంటి భార్య నీకు భార్య కాదు, ఆ భార్యకు విడాకులు ఎలాగో మ్యూచువల్ గా ఇద్దరి ఆమోదంతో కోర్టుకు అప్పీల్ చేశారు కాబట్టి అవును విడాకులు తీసుకోండి. తీసుకున్న వెంటనే పెళ్లి చేసుకోమను. నేను చూస్తాను సంబంధాలు. బాబాయ్ ఈ విషయం నేను చెప్పాను బాబాయ్. విడాకులు తీసుకున్నా కూడా మంచి సంబంధం చేద్దాం అని చెప్పేసి అంటే ఎందుకో నాకు మనసు ఒప్పటం లేదు. ఆ అమ్మాయి మీద మనసు ఉంది అంటాడు. ఇది పిచ్చితనం. ఇది నువ్వు ఇంతకు తెగించి ఏండ్ల తరబడి భర్తను కాదని పుట్టింట్లో కూర్చున్నటువంటి భార్యను ఇంకా భార్యగా నువ్వు స్వీకరించడం అనేది నీ అంత పిచ్చితనం మరొకటి లేదబ్బాయ్. నా మాట విని నీ మనస్సు మార్చుకో. నీ మనస్సు మార్చుకొని అర్జెంటుగా విడాకులు తీసుకొని నీకు తగినటువంటి అమ్మాయిలు లేకపోలేదు, తప్పకుండా ఉన్నారు. 60 ఏళ్ళలో పెళ్లి చేసుకుంటున్నారు, 45 ఏళ్ళలో పెళ్లి కాకపోయే సమస్య ఉండదు కదా. కాబట్టి నీకు ఇంకొకటి పిల్లలు లేకపోవడం అనేది నీకు ఇప్పుడు మ్యారేజ్ వేగవంతంగా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అబ్బాయికి, మా ఫ్రెండ్ కు. అవును, కాబట్టి ఇప్పుడే వెళ్ళి చెప్పి విఆర్ఎస్ తీసుకోవద్దు, విడాకులు తీసుకో, ఇంకో సంబంధాల వేటను ఇప్పుడే ప్రారంభించు అని చెప్పు. అందుకని బాబా ఇంకో విషయం, వీలైతే నువ్వు కూడా నీ దృష్టిలో ఎవరైనా ఉంటే ఈ దాదాపు ఈ 40 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఇలాంటి ఇబ్బందులు వచ్చేసి డైవర్స్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే భర్త చనిపోయి ఏ పిల్లలు లేకుండా ఉంటుంటారు చూసావా, సంబంధాలు చూడమంటావు. చూడు, కొంచెం మంచి సంబంధం తెలిసిన వాళ్ళు తప్పకుండా ఇంత మంచి మనస్సు కలిగినటువంటి ఆ వ్యక్తికి సహాయపడడంలో తృప్తి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని పని చూడబ్బాయ్, ఇది ఇరుపక్షాలుగా ఎవరికీ మంచిది కాదు. ఆ అమ్మాయి మనస్సులో ఏముందో గాని ఆ అమ్మాయిని ప్రోత్సహించడం తల్లిదండ్రుల తప్పిదం పూర్తిగా కనిపిస్తుంది. దీనివల్ల ఆ కుటుంబము నష్టపోతుంది. ఎంత నష్టపోతుందనే విషయము వాళ్ళకి ఇప్పుడు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ అబ్బాయి జీతంలో ప్రతి నెల పంపిస్తూ ఉండేవాడు. అవును, ఇప్పుడు విడాకుల్లో నాకు ఏ డబ్బు వద్దు, ఏ ఆస్తులు వద్దు, ఏ భరణం వద్దు అని క్లియర్ గా రాసిచ్చింది. మరి దీనివల్ల ఆ కుటుంబం ఎంత నష్టపోతుంది అనేది తర్వాత వాళ్ళకు తెలుస్తుంది. అలాగే ఆ చర్య వల్ల ఇతనికి 45 సంవత్సరాలు, ఈ 15 సంవత్సరాల్లో ఇతను సఫర్ అయినటువంటి మనోబాధ, ఈ మనోబాధను అనుభవిస్తున్నటువంటి అతని తల్లిదండ్రి, అన్నదమ్ములు, ఈ కుటుంబం ఎంత కుంటుపడిపోయి ఉంటుంది. వాళ్ళు కుంగి కృషిస్తున్నారు బాబాయ్. కాబట్టి ఇది ఎవరికీ మంచిది కాదు. ఇటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి ఏ ఆడపిల్లకు ఉండకూడదు. ఏ తల్లిదండ్రి అటువంటి దాన్ని ప్రోత్సహించకూడదని మేము మీ ముందు పదే కోరుకుంటూ సెలవు. నమస్తే.